చెంచల్గూడ కేంద్ర కారాగారం. అక్కడ ఉన్నతాధికారులు బెయిల్ విభాగంలో ఓ విచారణ ఖైదీకి అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. పేనుకు పెత్తనమిస్తే తలంతా గోకినట్లు ఆ విచారణ ఖైదీ నకిలీ బెయిల్ పత్రాలను పాస్ చేసి మరో అండర్ ట్రయలర్ విడుదలకు కారణమయ్యాడు. దీంతో అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన మీర్ సుజాత్ అలీ ఖాన్ పై చీటింగ్ కేసులు ఉన్నాయి. చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ గా ఉన్నారు. అక్టోబర్ 17న ఆ కేసులో బెయిల్ రావడంతో విడుదలయ్యాడు. పాత బెయిల్ పేపర్లను ఫోర్జరీ చేసి ఇస్తే దాన్ని పాస్ చేయాలని, అందుకు భారీ మొత్తంలో ప్రతిఫలం ఇస్తాము అంటూ బెయిల్ విభాగంలో పనిచేసే రాము అనే మరో విచారణ ఖైదీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా తయారు చేసిన నకిలీ బెయిల్ పత్రాలను రాముకు అందజేశాడు. రాము ఆ పత్రాలు కోర్టు నుంచి వచ్చినట్లుగా ధృవీకరిస్తూ స్టాంపింగ్ చేశాడు. దాంతో ఉన్నతాధికారులు ఆ బెయిల్ పత్రాలు నిజమైనవే అని భావించి నవంబర్ 26న సుజాత్ అలీని విడుదల చేశారు. అయితే మరో చీటింగ్ కేసులో సుజాత్ అలీని కస్టడీలోకి తీసుకునేందుకు దర్యాప్తు అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో నవంబర్ 29న చెంచల్గూడ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో చెంచల్గూడ జైలు అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. జైల్లో ఉన్న వారికే పీటీ వారెంట్ వర్తిస్తుంది. అలాంటిది విడుదలైన సుజాత్ అలీకి పీటీ వారెంట్ రావడంపై ఆశ్చర్యపోయారు. దీనిపై ఆరా తీస్తే అతని బెయిల్ పత్రాలు నకిలీవి అని తేలింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్నారు. సుజాత్ అలీని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర జైళ్ల శాఖలో సంచలనంగా మారింది. నిజానికి ఈ వ్యవహారాలను జైలు సూపరింటెండెంట్ పర్యవేక్షించాలి. ఆయన సెలవులో ఉండడంతో దొంగతనం కేసులో విచారణ ఖైదీ రాముకు బెయిల్ విభాగంలో బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విచారణ ఖైదీలకు ఎలాంటి బాధ్యతలను అప్పగించకూడదు, జైళ్ల కర్మాగారాల్లోనూ పనులు చేయించకూడదు. చెంచల్గూడలో ఆ నిబంధనలకు పాతరేసినట్లు స్పష్టమవుతోంది. దీనిపై ఆంధ్రజ్యోతి వివరణ కోరేందుకు ప్రయత్నించినా జైళ్ల శాఖ అధికారులు ఎవరూ స్పందించలేదు.